చిన్నగా డోర్ కొట్టి లోపలికి వచ్చిన సాగర్ని ఉద్దేశిస్తూ ఒకరి రూంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అన్నది రజిత. ఆహా, వేరే వాళ్ళ బెడ్రూంలోకి వెళ్ళకూడదని మీకు తెలియదనుకుంటా అంటూ కాఫీ ఇచ్చాడు అఖిలకి. మరి నాకు అన్న రజితకి కాఫీ ట్రే చేతిలో పెట్టి ఇది నీకు అన్నాడు. ఒక్కసారిగా అఖిల నవ్వింది. రజిత బుంగమూతి పెట్టుకుంది. అఖిల సాగర్ని కొంచెం దగ్గరికి రమ్మని అనగానే రజిత ఏదో విచిత్రం చూసినట్టు చూడసాగింది. అఖిల చాలా తక్కువ టోన్లో సాగర్తో, నువ్వు మొన్న 40 కోట్లు అడ్జస్ట్ చేశావు కదా, అంత డబ్బు నీకెక్కడిది? మొన్న ఫ్యామిలీ మీట్లో కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా ఉంది నీ ప్రవర్తన. నాకు చాలా స్ట్రేంజ్గా ఉంది ఇప్పటికీ అన్నది. ఇదంతా షాకింగ్ గా గమనిస్తున్న అఖిలకి ఏకైక క్లోజ్ ఫ్రెండ్ అయిన రజిత ఆశ్చర్యపోతూ, ఓ ఓ ఓ ఆగండి అని ఆగమన్నట్టు అరచేతిని చూపిస్తూ, మొగుడు పెళ్లాలిద్దరూ ప్రాంకులు ఆపండి. 2 ఏళ్లుగా ఒక 3 మల్లెపూలు తేలేదు, ఒక పుట్టినరోజుకి ఒక 1000 రూపాయల గిఫ్ట్ ఇవ్వలేదు, ఇప్పుడు 40 కోట్లు అంటున్నావు. హే అఖిల, ముందు నీ అకౌంట్ చెక్ చేసుకోవే. నాకైతే ఏ కోశాన నమ్మకం లేదు. నిన్ను ఇలాగైనా మస్కా కొట్టొచ్చనుకున్నట్టున్నాడు గురుడు అని ఒక పాఠం చదివినట్టు మాట్లాడి సాగర్ వైపు అనుమానంగా చూడసాగింది. దానికి సాగర్ చిరుకోపంగా అఖిల వైపు తిరిగి, అఖిల, ఈ పిచ్చిదాని మాటలు పట్టించుకోకు. నీకెప్పుడైనా నేను సరదాకి కూడా అబద్ధం చెప్పలేదు అని అఖిల కళ్ళలోకి ప్రేమగా చూస్తూ చెప్పాడు. అఖిలకి ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. నిన్నటిదాకా చిల్లర ఖర్చులు కూడా నేనే ఇచ్చేదాన్ని అని ఆమె మనస్సు పరిపరి విధాల పోతుండగా మళ్లీ రజిత పాఠం చదవడం మొదలుపెట్టింది. ఇలాంటి మాటలకి బుట్టలో పడకు అఖిల, ఉండు అంటూ అఖిల ఫోన్ తీసుకుని తానే బ్యాంకుకి ఫోన్ చేసి అఖిల అకౌంట్ నెంబర్ చెప్పి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి అఖిలని మాట్లాడుతున్న డీటెయిల్స్ చెప్పండి అని అన్నది రజిత. అవతల నుండి వచ్చిన సమాధానం విని శూన్యంలోకి చూస్తూ, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని గట్టిగా అరుస్తూ సోఫాలో కూలబడిపోయింది. ఆ అరుపు విని అక్కడికి వచ్చిన శైలజ, ఏమైంది, పిచ్చి పట్టినట్టు అలా అరుస్తోంది రజిత అంటూ వచ్చింది. రజిత దగ్గరికి వచ్చి, రజిత, ఎందుకే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా ఉండిపోయావు అని రజితని తట్టసాగింది. రజిత సోయిలోకి వస్తూ, ఇప్పుడు నేను చెప్పేది వింటే నీకు తగులుతుంది షాక్ అని మనస్సులో అనుకుంటూ సాగర్ వైపు ఎగాదిగా చూసి అఖిల వైపు చూసి శైలజతో, ఆంటీ, మీ అల్లుడు అద్భుతం చేశాడు, అఖిల అకౌంట్లోకి 40 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు అన్నది. దానికి శైలజ నమ్మలేను అన్నట్లు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని పటాపంచలు చేస్తూ, అయ్యో ఆంటీ, ఇది కల కాదు, నిజం అన్నది. సాగర్ సైలెంట్ గా నిలబడి ఉన్నాడు. అఖిల వైపు తిరిగిన శైలజ, అఖిల, ఏంటి ఇది నిజమేనా? అంత డబ్బు అతని దగ్గర ఎక్కడిదే అన్నది. అఖిల ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా, రాజీ, నువ్వు మా అమ్మ దయచేసి కాసేపు బయటికి వెళ్ళండి, మేం కొంచెం ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి అన్నది. శైలజతో పాటు బయటికి వెళ్తున్న రజిత, ఆంటీ, ఎప్పటికైనా దాని మొగుడు అది ఒక్కటే, మనం మధ్యలో హౌలా అవుతాం, నాకు తెలుసా ఆంటీ, నాకు తెలుసు అంటూ అఖిల బెడ్రూంలోంచి హాల్లోకి వెళ్ళిపోయారు. దాని మొగుడు అది ఎప్పటికైనా ఒకటే అన్న రజిత మాటలు గుర్తుకు తెచ్చుకుని సాగర్ ముఖంలో ఒక నిశ్చలమైన సన్నని చిరునవ్వు వచ్చింది. ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసిన అఖిల సాగర్ వైపు తిరిగి, సాగర్, తప్పుడు దారిలో వెళ్ళి సంపాదించావా? మా అమ్మ అన్న మాటలకి ఏదైనా చేసేయాలని చేయరానిదేమైనా చేశావా? ఎప్పుడైనా ఫ్రస్ట్రేషన్లో నేనేమైనా అనరాని మాటలన్నందుకు నీ మనసు గాయపడి ఏదో చేయాలని ఏదో చేశావా అన్నది. తన మాటల్లో తన భర్త ఏ తప్పు చేయకుంటే బాగుండు అన్న భావనతో. అఖిల, ట్రస్ట్ మీ, ఎంత సంపాదించానో ఎలా సంపాదించానో నీకిప్పుడు చెప్పలేను, కానీ ఖచ్చితంగా తప్పుడు దారిలో వచ్చిన డబ్బైతే కాదు, నన్ను నమ్ము అన్నాడు. అతని మాటల్లోని నిజాయితీ నచ్చిన అఖిల, నీతో ఈ డబ్బు భార్య హోదాలో తీసుకోవడం లేదు, అప్పుగా మాత్రమే తీసుకుంటున్నాను, వీలైనంత త్వరగా నీ డబ్బు నీకిచ్చేస్తాను, అలా అయితేనే తీసుకుంటాను అన్న తన భార్య అఖిల మాటలకి ఆమె ఆత్మగౌరవానికి ముగ్ధుడైపోయాడు సాగర్. సరే అన్నట్టు తల ఊపి బయటికి వచ్చాడు సాగర్. సాగర్ బయటికి రావడం చూసి శైలజ ఇంకా రజిత అఖిల రూంలోకి వచ్చారు. వస్తూనే, అన్ని డబ్బులు ఎలా వచ్చాయి సాగర్కి అన్నది శైలజ. ఏమో మమ్మీ, నాకు తెలియదు అన్నది అఖిల. రజిత శైలజ దిక్కు చూస్తూ, చూసావా ఆంటీ, మొగుడు పిల్లాలు ఒకటే అని నేను చెప్పానా అన్నట్టు సైగ చేసింది. అయోమయంగా శైలజ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయింది. రజితకి దగ్గరగా వచ్చి, అఖిల, ఏంటేది డౌటు? మా ఆయనకి అంత డబ్బు ఇంత సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది అనే కదా, టైం వచ్చినప్పుడు చెబుతా అంటూ ఆట పట్టించింది అఖిల. ఏదేమైనా నువ్వంటే సాగర్కి ప్రేమ గట్టిగా ఉందే, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఆ డబ్బులు ఎలా వచ్చాయో నువ్వు చెప్పే టైం వస్తుందో రాదో, కానీ నీ మొగుడికి మాత్రం టైం వచ్చిందో అన్నది రజిత. ఆ మాటలు అఖిల మనస్సుకి హాయినిచ్చాయి. అఖిల, నువ్వు ఎన్నిసార్లు చిరాకు పడ్డావో కానీ అతను చేతిలో చిల్లి గవ్వలేకముందు అలానే ఉన్నాడు నీతో. ఇప్పుడు కోట్లిచ్చాడని చెప్పావు, ఇప్పుడు అలానే ఉన్నాడు. అసలు మొగుడు అనేదానికి ఇదే కదా నిర్వచనం. చూద్దాం ఇంకా ఏమేం అద్భుతాలు జరుగుతాయో. సరే గానీ రేపు నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయే ఇన్వెస్టర్లతో మీటింగ్ అన్నావు, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోయింది రజిత.
రజిత మాటలకి సంతోషపడ్డ అఖిల మనస్సులో మాత్రం డౌట్స్ ఇంకా ఉన్నాయా? అఖిల స్వప్నలోక్ మీడియాలో ఎదుర్కోబోతున్న ఊహించని సంఘటనలు ఏమిటి? వింటూనే ఉండండి కింగ్ మీ పాకెట్ ఎఫ్ఎంలో.